విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట జేఎన్యూఆర్ఎం బిల్డింగ్ల బయట శానిటేషన్ అధ్వానంగా మారింది. 12 సంవత్సరాల క్రితం అర్హులైన పేదలకు ఇక్కడ ఇల్లు కేటాయించిన ప్రభుత్వం శానిటేషన్ సేవల విషయం మరిచింది. అపార్ట్మెంట్లలో డ్రైనేజ్ పైప్లైన్ పగిలి మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తున్నా మరమ్మతు చేసే నాదుడు లేడు. భరించలేని దుర్గంధంతో స్థానికులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. పైపులు డ్రైనేజీలు బాగా పొంగిపోయి అయ్యే వాటర్ కలుషితం అయిపోయి మాకు డ్రైనేజీ వాటర్ తాగాల్సి వస్తుందండి. ఇప్పుడు వాటర్ ట్యాంకులు చూడండి, ట్యాంకులు ఎలా ఉన్నాయో అవి పట్టించుకునే వాళ్ళు లేరు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఊడ్చేస్తారు, వెళ్ళిపోతారు. ఏంటి పరిస్థితి? అయ్యా డ్రైనేజీలు అవి కట్టించారు, అవి కట్టించినా వేస్టే. మొత్తం వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడ డ్రైనేజీ వాటర్లో. స్థానిక కార్పొరేటర్ శానిటేషన్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడు మంచిల పంపు పావు గంట కూడా వదలట్లేదు. ఒక 10 నిమిషాలు వదులుతున్నాడు, ఆపేస్తున్నాడు. మురికి నీళ్లు బురద నీళ్ళలాగా వస్తున్నాయి. బురద నీళ్లు వాసన, తాగడానికి వాసన. ఇంకెంతవరకు అండి? ఎవరికి వెళ్ళి చెప్పాలి? చెప్పినా కూడా పట్టించుకోవద్దు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? కాలనీలో కరెంటు వైర్లు అస్తవ్యస్తంగా ఉంటూ వానలు పడ్డ రోజుల్లో విద్యుత్ షాక్ వస్తోంది. విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యూ రాజరాజేశ్వరిపేట జేఎన్యూఆర్ఎం సమస్యలు పరిష్కరించాలని లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజీలు ఎక్కువైపోయి రోగాలు వచ్చి జ్వరాలు వచ్చి అల్లాడుతున్నారు. ఆ డ్రైనేజీలు బాగు చేసే దిక్కు లేదు. ఏదో ఓట్లు వేసినప్పుడు అమ్మాయి వచ్చి నీకు బండలు ఇస్తాం, నీకు పంపులు ఇస్తాం అనేవాళ్ళే, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి ఆదుకున్నవాడే నిజమైన నాయకుడు. ఏ నాయకుడు వచ్చి ఆదుకుంటున్నాడు ప్రజల్ని? కూడికి గుడ్డకి అన్నిటికీ ఇబ్బంది పడి ఇక్కడ ఎలాగోలాగా 10-15 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. అయినా నీళ్ళ దగ్గర కూడా ఇంకా ఇబ్బందులు అయ్యి డ్రైనేజీ వాసనలో రోగాలు వచ్చి హాస్పిటల్ పాలయ్యి ఇంకా ప్రజలు ఏం బతుకుతారు? మీరు కూడా ఆలోచించాలి కదండి.